ఒక్కడు తపస్సు చేస్తే 4 రూపాల్లో పుట్టాడు భగవంతుడు. నలుగురు తపస్సు చేస్తే ఒక్కడై పుట్టాడు ఆశ్చర్యకరంగా. ఒకడు తపస్సు చేసిన వాడు దశరథ చక్రవర్తి. ఆయన తప ఫలితంగా రామ, భరత, లక్ష్మణ, శత్రుఘ్నులై 4 రూపాల్లో చతుర్థ విభజ్య ఆత్మానం అన్నట్లుగా ఆయన వచ్చాడు ఈ లోకానికి. మంచి మనిషిగా ప్రవర్తించాడు. 11,000 సంవత్సరాల కాలం ఉన్నాడు. 4 తపస్సు చేశారు. దేవకి, వసుదేవుడు, నంద, యశోదలు 4 తపస్సు చేస్తే 4 పుణ్య ఫలంగా ఒక్కడు పుట్టాడు, శ్రీకృష్ణుడు. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం